పూర్తి స్థాయిలో శివుని పాత్రలో రాకపోవడానికి కారణం ఏంటి అసలు? ఇది మన తెలుగులో చాలామంది ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు శివుని పాత్ర చేస్తే అని నేను విన్నాను. అందుకనే కొంతమంది హీరోలు చేయడం ఇష్టపడతలేదు. అంటే ఇప్పుడు ఒక తాగుబోతు పాత్ర ఒక మాఫియాడాన్ క్యారెక్టర్ మాత్రం ఆ హీరో మాఫియాడాన్ అయిపోడు, తాగుబోతు అయిపోడు. కానీ ఒక పవిత్రమైన ఒక పరమేశ్వరుడు పాత్ర కావచ్చు, ఇంకో దేవత దేవుడి పాత్ర కావచ్చు, చేయడానికి కొంచెం సంకోచిస్తారు. అంటే ఆ నియమ నిబంధనలు మనం పాటిస్తామో లేదో అని. అంటే ఇప్పుడు ఇదివరకు జనరేషన్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉండేవారు, ఆయన గురించి విన్నాం మనం. ఆయన రాముడి పాత్ర, కృష్ణుడి పాత్ర, ఈవెన్ దుర్యోధనుడు, కర్ణుడు ఏ పాత్రలు చేసినా కూడా ఆయన చాలా నియమనిష్టలు పాటించేవాళ్ళని, మాంసారానికి దూరంగా ఉండేవాళ్ళని, నేల మీదే పడుకునేవాళ్ళని, దాదాపు ఆ ఉపాసనలో ఆ పూజలో ఉండేవాళ్ళని విన్నాం. అంతటి డెడికేషన్ కానీ అవగాహన కానీ జనరేషన్ నటినట్లు లేదు. క్యారెక్టర్గా చేసి వచ్చేస్తున్నారు. అందువల్ల ఏదైనా చేస్తే పాత్రలు ఏదైనా తప్పులు జరుగుతాయేమో అని భయం అయి ఉండొచ్చు. అందువల్ల ఈ తరం నటినట్లు అలాంటి క్యారెక్టర్ చేయడానికి సాహసించట్లేదేమో. ఇప్పుడు ప్రభాస్ వేసిన రుద్ర పాత్ర సినిమాలో మనకి ఎంతసేపు కనిపిస్తుంది? అంటే కథ ప్రకారం ఆయన అరగంట సేపు ఉంటాడు. అంటే మీకు ఇన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు అనే డ్యూరేషన్ నేను చెప్పలేరు, కానీ కథ నాకు తెలిసిన మాత్రం కథ డ్యూరేషన్లో కథ నడకలో ఆయన అరగంట నుంచి 40 నిమిషాల పాటు ఉంటారు. ఆయన ఇంపాక్ట్ లేక ఆయన మిగిలిన ప్రధాన పాత్రలతో ఆయన కథ ఆయన క్యారెక్టర్ లింక్ అయ్యి ఉంటుంది. సో ఆయన వచ్చిన కానీ సినిమా వేరే లెవెల్లో ఉంటుందండి. అంటే సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుతారు అనుకోవాలా? సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుతారు. ఓకే. మరి మిగతా పాత్రల పరంగా చూసుకుంటే ఇప్పుడు శరత్ కుమార్ పాత్ర ఉంది, మోహన్ లాల్ పాత్ర ఉంది, మా అక్షయ్ కుమార్ గారు శివుడికి అక్షయ్ కుమార్ గారి పాత్ర ఉంది, మధుబాల పాత్ర కనిపిస్తుంది మనకి ట్రైలర్లు చూసుకుంటే. ఇన్ని రకాల పాత్రలు ఉన్నాయి, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అసలు. అంటే మధుబాల లాంటి వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం అంటే పాన్ ఇండియా సినిమా కావటం వల్ల లేకపోతే ఏంటి? కాదు పాన్ ఇండియా కాదు. అప్పటి ఆటవిక తెగలో మాతృస్వామి వ్యవస్థ కూడా ఉండింది. అంటే ఆడవాళ్ళే నాయకురాలు. అలాంటి ఒక తెగ నాయకురాలు మధుబాల. ఓకే. ఆవిడ కుమార్తె నెమలి క్యారెక్టర్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ చేసింది. అందువల్ల ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. అంటే చూడడానికి ఎలాగ ఉండాలంటే ఆవిడ చాలా అందంగా సెన్సిటివ్గా అనిపించాలి, బట్ కత్తి తిప్పితే ఒక వీరనారిలా అనిపించాలి. సో మధుబాల గారికి మనం చూస్తే అప్పుడే రోజా ఈ సినిమాలను చూస్తే ఒక గ్లామర్ హీరోయిన్గానే అనిపిస్తారు. సో ఆవిడ డైనమిక్ క్యారెక్టర్లో ఉంటే బాగుంటుందని మధుబాల గారిని ఎంచుకున్నారు. అలాగే శరత్ కుమార్ గారు ఉన్నారు. మనం చెప్పుకున్నట్టు అటు మోహన్ బాబు గారు, ఇటు మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్ గారి పాత్రలు కథలో సినిమాలు ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, శరత్ కుమార్ గారి పాత్ర కూడా అంతే కీలకం, చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే హీరోకి తండ్రి అనుకోవాలా? నాథనాథుడు అని హీరో తండ్రి పాత్ర చేస్తున్నారు ఆయన. ఇప్పుడు తిన్నడు అనే పేరు సాధారణంగా ఒక వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు తిన్నావా తినలేదని అడుగుతారు, కానీ తిన్నడు అనే పాత్ర వెరైటీగా ఉంటుంది. చాలామంది ఏమన్నారంటే అసలు తిన్నడు ఏంటి ఇట్లాంటి పేరు ఉంటుందా అంటూ ఉంటారు. తిన్నడు అంటే ఏమనుకోవాలి? అంటే చరిత్రలో నిజంగా కన్నప్ప అనే వ్యక్తి జీవించాడు. ఇదే శ్రీకాళహస్తి కడప ప్రాంతంలో ఉడుమూరు అడవి ప్రాంతం ఇప్పటికే ఉంది. కన్నప్ప పుట్టి పెరిగిన ఊరు అడవి. ఆయన కొన్ని చారిత్రక ఆధారాల మేరకు 2-3 శతాబ్దాల మధ్య కన్నప్ప జీవించాడు. మొదట ఆయన పేరు తిన్నడు, అతని తండ్రి నాథనాథుడు. ఉడుమూరు అడవిలో కోయగూడెం నాయకుడు అతను. ఇది చరిత్ర. ఆ తర్వాత పరమేశ్వరుడికి తన కళ్ళు అర్పించి అతను కన్నప్ప నయనారయ్యాడు. సో చరిత్రలో ఏ పేరుందో తిన్నడు అనేది ఇక్కడ కూడా అది. తిన్నడు అంటే ఇక్కడ మన తెలుగు భాషలో అర్థం ఏంటంటే ముక్కుసూటిగా ఉండేవాడు, ఒక దృఢంగా ఉండేవాడు, అంటే ఒక కమిటెడ్గా ఉండేవాడు అని అర్థం. ఓకే. తిన్నడు వెనకాల అంత ఇది ఉంది, అంత అర్థం ఉంది. అదే మరి కన్నప్ప అంటే కళ్ళు అప్పగించిన తర్వాత పరమేశ్వరుడు అతన్ని పిలిచిన పేరు. ఓకే. నువ్వు పరమేశ్వరుడికే కళ్ళు ఇచ్చిన వాడని చెప్పి 63 మంది నయనార్లు అంటే శివభక్తులు. 63 మంది నయనార్లు ఈయన కన్నప్ప నయనార్ అంటారు, నేతల నయనార్ అంటారు. సో అలాగే ఆయన ఒక తిన్నడు అనే ఒక ఆటవిక యువకుడు కన్నప్ప నాయర్ ఆయన మహాశివభక్తుడు అయ్యాడు. ఓకే.